365 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోతే, అంటే మనకి యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే 365 డేస్లో 4000 అవర్స్ రావాలి కదా. 365 డేస్లో మనకి 4000 అవర్స్ రాలేదు. 366 డే వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఛానల్ పరిస్థితి ఏంటిది? ఇక ఛానల్ మానిటైజేషన్కి పనికి రాదా? లేకపోతే 66 వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎంత వాచ్ టైం అయితే మనం కంప్లీట్ చేసుకున్నామో ఆ వాచ్ టైం అంతా కూడా పోయి మళ్ళీ జీరో నుంచి వెళ్ళి కౌంటింగ్ అవుతుందా? లేదంటే కొత్త జీమెయిల్ క్రియేట్ చేసుకొని కొత్త యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ స్టార్ట్ చేయాలా? సో ఇప్పుడు ఈ 2025లో ఎంతో మంది క్రియేటర్స్ అయితే స్టార్ట్ అవుతున్నారు అబ్బా. అంతమందికి తగ్గట్టుగానే యూట్యూబ్ కూడా కొత్త కొత్త డెవలప్మెంట్స్ అయితే మస్తుగా చేసింది. దాని ప్రకారంగా ఈ 366 డేకి ఏమవుతుంది, మనం కంటిన్యూ చేయాలన్నా స్టార్టింగ్ నుంచి వస్తుందా, కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలన్నా, ఏంది పరిస్థితి అనేది మీకు నేనైతే క్లారిటీ ఇస్తాను. సో ఈ వీడియోని మంచిగా స్కిప్ చేయకుండా చూస్తే ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో, మధ్య ఆపేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది కంటిన్యూ చేయాలా లేదా అని తలకాయ నొప్పుతూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఇక ఇంకొంతమందిని చూసుకుంటే ఇక ఇక చెప్పొద్దు, పాపం చాలా మంది అయితే మాత్రం ఆశలో వదిలిపెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఇదైతే మాత్రము. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారంటే లేట్ చేయకుండా వెంటనే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోకండి. ఎవరైతే వీడియో విన్న తర్వాత ఛానల్ని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా తరపున అయితే ఆల్ ది బెస్ట్ అబ్బా. అస్సలే మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము. ఇక మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, మనకి యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అనేది మనకి డిఫరెంట్స్లో ఉంటుంది. ఏంటిదంటే స్టార్టింగ్ మనకు ఉండే మానిటైజేషన్ దగ్గరకు వచ్చేస్తే చాలా మనకి 365 డేస్లో అంటే సంవత్సరంలో మనకి 3000 గంటలు కావాలి. ఆ 3000 గంటలు కాదనుకోండి, మనకి వ్యూస్ వచ్చేసరికి 30 లక్షల వ్యూస్ రావాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కంప్లీట్ అయిపోయింది అనుకోని మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. కానీ ఏ మానిటైజేషన్ అయిపోతుంది? 3000 అవర్స్తోని మనకి అయ్యే మానిటైజేషన్ ఏంటంటే 3000 అవర్స్ అయినా రావచ్చు, 30 లక్షల వ్యూస్ అయినా రావచ్చు. సో వీటితోని మనకి యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ అయ్యే టూల్స్ ఏంటిది అని అంటే, మెంబర్షిప్ అవుతుంది, సూపర్ థ్యాంక్స్ అవుతుంది, ఇంకొకటి షాపింగ్ అవుతుంది. కానీ ఈ మూడు మొత్తం కూడా వేస్ట్ ఆఫ్ ఇండియా. మనము దానితోని మరీ పేమెంట్ వచ్చేలాగా, మన ఫ్యూచర్ చేంజ్ అయిపోయేలాగా, మనకి చేదోడు వాడదోడుగా ఉండేలాగా కూడా పనికి రాదు. అంతెందుకండి, పాకెట్ మనీకి కూడా సంపాదించుకోవడానికి ఇవన్నీ కూడా అస్సలు పనికి రావు. ఎందుకు పనికి రావు అంటున్నానంటే, ఇప్పుడు మెంబర్షిప్ అనేది ఒకటి ఉందనుకోండి, ఆ మెంబర్షిప్ అనేది వీడియో చూసేటోళ్ళు సబ్స్క్రైబర్స్ అయినా అన్సబ్స్క్రైబర్స్ అయినా సరే వాళ్ళు డబ్బులు పెట్టి జాయిన్ అవ్వాలి. మరి జాయిన్ అవుతారా? కుదరని పని. సూపర్ థ్యాంక్స్ ఉంది, మనం లైవ్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు డబ్బులు పెట్టి థ్యాంక్స్ చెప్పాలి. ఉట్టిగా చెప్పమంటేనే చెప్పరు, డబ్బులు పెట్టి చెప్తారా థ్యాంక్స్? అది కూడా ఉష్కాకి. ఇక షాపింగ్ ఉన్నది. ఇక ఈ షాపింగ్ తరపున అంటే ఏదన్నా మనకు అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటే ఏదో $1-2 అది కూడా 10 రోజులకో 20 రోజులకో వస్తాయి కావచ్చు. కానీ $100 మాత్రం రావబ్బా. $100 వస్తేనే కదా మరి మనకు కనీసం పాకెట్ మనీ అని అనుకుంటాము. అట్లా రాదు. కాబట్టి అవి జస్ట్ నామకే వాస్తు మాత్రమే. ఇక అసలుకు యాడ్స్ ప్లే అయ్యి మనం డబ్బులు సంపాదించుకోవాలంటే ఇక హైయెస్ట్ అయితే ఇదేనబ్బా. యూట్యూబ్లో డబ్బులు అని అంటే యాడ్స్తోనే చూస్తున్నారు కదా. ఒకప్పుడు ఇట్లా దీనంగా ఉండేవాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి కార్లు కొనుక్కొని లగ్జరీ లైఫ్ని ఎండకు పోయి చెమటలు కారవకుండా ఎక్సర్సైజ్ చేసి జిమ్లో కూర్చొని ఎక్సర్సైజ్ చేసి చెమటలు కారుస్తున్నారు. అంత ఎంజాయ్ లైఫ్ అనేది యూట్యూబ్ ఛానల్లో యాడ్స్ ప్లైన్ రెవెన్యూ అనేది ఉంటుంది. మరి అట్లా యాడ్స్ రావాలి అని అంటే మనకి కావాల్సింది ఏంటిది? షార్ట్ ఫీడ్ యాడ్స్, న్యూస్ ఫీడ్ యాడ్స్ అని అంటే, షార్ట్ ఫీడ్ యాడ్స్ అంటేనేమో షార్ట్ వీడియోస్కి వచ్చే యాడ్స్, న్యూస్ ఫీడ్ యాడ్స్ అంటేనేమో లాంగ్ వీడియోకి వచ్చే యాడ్స్ అన్నమాట. మొత్తానికి ఎక్కడైనా సరే యాడ్స్ అనేది వచ్చింది అని అంటే మనకి ఈజీగా అయిపోతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి షార్ట్ వీడియో తరపు నుంచే మనం ఓన్లీ మనీ సంపాదించుకోవాలి, మేము లాంగ్ వీడియోస్ పెట్టాము అని అంటే మీకు కనీసం $100 రావాలి అంటే మొత్తం తలకాయ వస్తుంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ తరపున షార్ట్ వీడియోకి రేటింగ్ అనేది చాలా తక్కువగా ఉన్నది. మొత్తం కలిపి 1,000,000 వ్యూస్ వస్తాయి కానీ నీకు $100 రావు. మరి చెప్పినా కదా, కొన్నిసార్లు యాడ్స్ వస్తాయి, కొన్నిసార్లు యాడ్స్ రావు. మళ్ళీ అది రెవెన్యూ అనేది 10 మందికి షేర్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా తక్కువ పైసలు వస్తూ ఉంటాయి. కాబట్టి షార్ట్ వీడియోస్తో సంపాదించుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి గట్టి ధైర్యం అనే చెప్పాలి. ఇక ఈజీగా మనము వెళ్ళి సంపాదించుకోవడానికి బెస్ట్ ఏంటంటే అదే లాంగ్ వీడియో తరపున యాడ్స్ ప్లే అవ్వడం అనేది కేక. లాంగ్ వీడియో చూస్తారు కదా, వీడియో క్లిక్ చేయగానే యాడ్ ప్లే అవుతుంది, 2-3 సార్లు స్కిప్ చేసినా వెంటనే యాడ్ ప్లే అవుతుంది, మళ్ళీ ప్లే అవుతుంది, చివరి ఆఖరికి వీడియో అయిపోయినాక కూడా యాడ్
ప్లే అయిపోతుంది. ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి కాబట్టి మంచి రెవెన్యూ అనేది మనకి న్యూస్ ఫీడ్ యాడ్ తరపున మాత్రమే ఉంటుంది. మరి దీని తరపున మనకి మానిటైజేషన్ కావాలంటే మనకి కావాల్సింది ఏంటి? 365 డేస్లో 4000 అవర్స్ కావాలి. ఒకవేళ నీకు గంటలు నీకు సంపాదించుకోవడం చాలా కాలేదనుకోండి, మనకి దానికి తరపున ఏమిస్తారు? 1,000,000 వ్యూస్ రావాలి మన షార్ట్ వీడియోకి. ఇలా వచ్చిందనుకోండి, ఇప్పుడు నీకు 1,000,000 వ్యూస్ వచ్చినా లాంగ్ వీడియోస్కి కూడా యాడ్స్ అనేది ప్లే అయ్యే మానిటైజేషన్ అయిపోతుంది. లేదు మీకు ఒక 4,000 గంటలు పూర్తయినాయి అనుకోండి, లాంగ్కి అయిపోతుంది, షార్ట్ వీడియోకి, రెండింటికి కూడా యాడ్స్ ప్లే అయ్యే మానిటైజేషన్ అనేది అయిపోతుంది. ఇది సూపర్. కానీ ఇప్పుడు చాలామంది చూసుకుంటే ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వెళ్ళి 365 డేస్ అయ్యేసరికి వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోవట్లేదు. కొన్ని అకౌంట్స్ నేను కూడా చూస్తూనే ఉంటాను. 1 ఇయర్ కాదు అసలు అంతెందుకు, 10 నెలల టైం వచ్చినా కూడా కనీసం 2000 అవర్స్ కూడా కంప్లీట్ కానే కావు. మరి 365 డేస్ తర్వాత ఏంటి పరిస్థితి? మళ్ళీ కొత్తగా వాచ్ అవర్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందా? లేకపోతే ఆ ఛానల్గా మనకి అన్మానిటైజేషన్ కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోమంటుందా అని అంటే మాత్రం మనం కొత్త ఛానల్ క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ మనకు లేదండి. అదే ఛానల్ని మనము తిరిగి మానిటైజేషన్ అయ్యేలాగా చేసుకోవచ్చు. ఆ వాచ్ అవర్స్ కూడా మనకి అలాగే ఉంటుంది, అది ఎక్కడికి కూడా పోదు. సో మనకి ఇక్కడ మైనస్ అయ్యేది ఎలా ఉంటుంది అని అంటే మీకు నేను క్లియర్గా చెప్తాను. సో ఇవాళ శుక్రవారం, నిన్న ఏంటి గురువారం, రేపు శనివారం. ఈ 3 డేస్ని ఒకసారి క్లారిటీగా చూసుకోండి, అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఇప్పుడు ఈ రోజు నేను ఛానల్ని స్టార్ట్ చేశాను అనుకోండి, ఎప్పుడు 2024లో జనవరి 24వ తారీఖు నేను ఛానల్ స్టార్ట్ చేసిన. 2025 జనవరి 24 వచ్చేసరికి 1 ఇయర్ అయిపోయింది. వాచ్ అవర్స్ మాత్రం కంప్లీట్ కాలేదనుకోండి. సో ఏమవుతుంది అంటే ఇవాళ 24వ తారీఖు, సో ఇవాళ ఏమవ్వదు. మళ్ళీ రేపు ఏ టైం అయితే వస్తుందో, అంటే జనవరి 25వ తారీఖు వచ్చిందనుకోండి, 2024 జనవరి 24వ తారీఖు నేను అప్లోడ్ చేసిన వీడియోకి ఎన్ని గంటలైతే వాచ్ అవర్స్ వచ్చిందో, ఎన్ని గంటల సమయం అయితే వచ్చేసిందో, రేపు నాకు ఆ టైమింగ్ అనేది మైనస్ అయిపోతుంది. ఆ రోజు నాకు 1 గంట వచ్చింది అనుకోండి, నాకు రేపు నేను పోయి చూసుకుంటే నాకు వాచ్ అవర్స్లో మొత్తం తగ్గదు, ఆ గంట మాత్రమే తగ్గుతుంది. లేదు నేను ఛానల్ స్టార్ట్ చేసిన రోజు పెట్టిన వీడియోకి నాకు 10 గంటల టైం వచ్చింది అనుకోండి, తెల్లారిన తర్వాత 2 PM తర్వాత మీరు వైటీ స్టూడియోకి వెళ్ళి డాలర్ సింబల్ మీద క్లిక్ చేసి చూడండి, మనకి వాచ్ టైం అనేది ఆ $2 మాత్రమే తగ్గుతుంది. అలాగా మనము ఇంతకు ముందుకు ఎగ్జాక్ట్గా ఈ రోజుకి 365 డేస్ అయ్యేలాగా ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజుకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఇయర్స్లో మనం ఏ వీడియో అప్లోడ్ చేసిన వీడియో అయినా ఇంతకు ముందుకు వీడియో అయినా ఎగ్జాక్ట్గా ఆ రోజు మనకి ఎంత వాచ్ అవర్స్ అయితే వచ్చిందో ఆ వాచ్ అవర్స్ అనేది మాత్రమే ఇప్పుడు మనకి మైనస్ అయిపోతూ ఉంటుంది. అంటే ఒక డే అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనం క్యాలెండర్ మారిపోతూ ఉంటే ఏం చేస్తాము, మనకు 2024 అయిపోయింది అనుకోండి, క్యాలెండర్ తీసి పక్కకే పెడతాం. కానీ ఇదే 2025 అని అనుకోని డేట్లు చూస్తూ ఉంటామా, మనకి వారాలు రోజులు పండుగలు మొత్తం కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి. అలా ఒక రోజు తీసేసుకుంటూ ఇప్పుడు కొత్తగా మనం పెట్టే వీడియోస్తోని ఎన్ని గంటలు అయితే వస్తూ ఉంటుందో అది మనకి ఇక్కడ కలుస్తుంది. ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసిన రోజు, నాకు ఆ ఛానల్ స్టార్ట్ చేసిన రోజు 1 గంట వచ్చింది అనుకోండి, లేదు నేను 25వ తారీఖు పెట్టిన వీడియోకి ఇప్పుడు నాకు 20 గంటలు వచ్చినాయి అనుకోండి, ఆ గంట మాత్రమే పోతుంది, ఇక్కడ మళ్ళీ 20 గంటలు కలుస్తుంది. అలా మనకు పెట్టే వీడియోస్తోని వాచ్ అవర్స్ అనేది మీరు కొత్తగా వీడియోస్ పెడితేనేమో అవర్స్ అనేది కలుస్తూ ఉంటుంది. ఎప్పుడు 4000 అవర్స్ అయితే అప్పుడు మీకు ఆ ప్లే అయినా వస్తుంది. అలా లేదనుకోండి, మీరు వీడియోస్ ఏం అప్లోడ్ చేయట్లేదు అనుకోండి, డేస్ అనేది గడిచిపోతూ ఉంటే ఆటోమేటిక్గా రోజు కొంత వాచ్ టైం అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటే మీరు ఇంతకుముందు చూసినప్పుడు 3000 గంటలు ఉందనుకోండి, 4-5 నెలల తర్వాత చూసిన తర్వాత అది మొత్తం కూడా తగ్గిపోయి ఉంటుంది. అలాగా మీకు ఎప్పటి నుంచి వెళ్ళి వాచ్ అవర్స్ అనేది గంటలు అనేది మనకి క్యాలిక్యులేట్ అవుతూ ఉందో అలా మనకి టోటల్ అన్ని రోజులు మళ్ళీ రిటర్న్ 2025లో నాకు మే జూన్ వచ్చేసరికి టోటల్ వాచ్ అవర్స్ అంతా కూడా 0 కనబడుతుంది. మనం వీడియోస్ పెట్టినాము అని అంటే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ వాచ్ అవర్స్ వస్తుంది అనుకోండి, ఇప్పుడు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, మన కంటెంట్ అనేది మంచిగా క్లిక్ అయింది అనుకోండి, ఇప్పుడు తొందర వస్తూ ఉంటే మళ్ళీ ఎన్ని రోజులలో అది కంప్లీట్ అయిపోతే అంత. అంటే మెయిన్గా మీరు ఎక్కడ చూసుకోవాలంటే, సో మనకి హైయెస్ట్ వ్యూస్ ఏ రోజు వచ్చినాయి అంటే, ఇప్పుడు నాది ఒకటి వ్లాగ్ ఛానల్ ఉంది. ఆ వ్లాగ్ ఛానల్ నేను సమ్మర్లో పెట్టిన వీడియోస్కి ఒక్క వీడియోకే నాకు ఆల్మోస్ట్ 900 గంటలు 1000 గంటలు అయిపోయింది. మళ్ళీ నేను ఎండాకాలం రాకముందుకే మిగిలినవి వీడియోస్ పెట్టేసి నేను ఛానల్ మానిటైజేషన్ చేసుకున్నాను అనుకోండి,
ఈజీగా అయిపోతుంది. అట్లా కాదు మళ్ళీ ఇప్పుడు ఈ 2025లో ఎండాకాలం కూడా దాటిపోయింది అనుకోండి, నాకు 1000 గంటలు పోతాయి. అలాంటి హైయెస్ట్ టైమింగ్స్ని కూడా మీరు చూసుకొని ఆ టైమింగ్స్ గడవక ముందుకే మీరు కంటెంట్ అనేది మంచిగా క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, అందులోనే కలిసిపోతుంది. ఇది తక్కువ తక్కువ రోజులు పోయినా ఇప్పుడు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఈజీగా మీకు ఛానల్లో ఆ వాచ్ ఆ గంటలు అనేది కలిసిపోతుంది, ఛానల్ మానిటైజేషన్ అనేది అవుతుంది. ఇన్ కేస్ మీరు మైండ్ డిప్రెస్ అయ్యో మీకు కుదరకనో లేకపోతే దీని మీద నెగ్లెక్టింగ్ అనో మీరు వీడియోస్ ఏం పెట్టకుండా ఉన్నారనుకోండి, అన్ని టైం మొత్తం అయిపోయిన తర్వాత 0 కనిపిస్తుంది. అలా 0 ఉన్నప్పుడు మరి మనం కంటెంట్ అప్లోడ్ చేస్తే మనకి బెనిఫిట్ అయినా కాదా అంటే 100%గా మీకు బెనిఫిటే ఉంటుంది. ఎందుకంటే మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఆటోమేటిక్గా 0 తర్వాత కూడా వీడియోస్ అప్లోడ్ చేసినా మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కొత్తగా కౌంటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మొత్తం 0 అయిన తర్వాత 0 కాక ముందుకే మీరు అలర్ట్గా ఉండి 366 డేస్ నుంచి వెళ్ళి మీరు ఇంకా ఎక్కువ కష్టపడుతూ పెట్టింది అనుకోండి, ఒక నెల రోజులలో కూడా మీకు ఆ వాచ్ అవర్స్ అనేది కలిసిపోతాయి. ఇక్కడ పావు వంతు వేనా ఇక్కడ మీరు బారణ వంతు మీరు కష్టం అనేది ఎక్కువ చేసింది కాబట్టి వాచ్ అవర్స్ అనేది కలుస్తుంది, మీకు మీ యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోతుంది. సో క్లారిటీగా ఇంకొక ముక్కలో చెప్పాలంటే రోజు గడిచే కొద్దీ లాస్ట్ అనేది ఎప్పుడు అనంటే ఇవాళ మనం ఏ రోజులో అయితే ఉన్నామో పోయిన సంవత్సరం ఆ రోజుకు వచ్చిన గంటలు అనేది మాత్రమే తగ్గుతుంది. టోటల్గా ఒకటేసారి హామ్ ఫట్ అన్నట్టు మాత్రం పోదు. అది క్లారిటీగా పెట్టుకొని ఎవరైతే దాన్ని ఛానల్ని కంటిన్యూ చేయకుండా ఉన్నారో సంవత్సరం గడిచింది అని కంటెంట్ ప్రిపేర్ చేసి కంటిన్యూ చేయండి, ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు కంటెంట్ అనేది ట్రెండింగ్లో ఉండేది ఏదైతే ఉందో ఆ కంటెంట్ ఆ కాన్సెప్ట్ కనుక మీరు దృష్టిలో పెట్టుకుంటే ఈజీగా మీకు హవర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది.